హలో ఫ్రెండ్స్, నేను లక్ష్మి, ఈజీ టైలరింగ్. అయితే శారీస్కి పీకో ఫాల్ చేసుకుంటాం కదా. ఇట్లా చేసుకున్నాక చేతి పని చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఈజీగా మనం చేతి పని ఎట్లా చేసుకోవాలి అనేసి చూపిస్తున్నా. అయితే ఇట్లా చేయడానికే సూది దారం ఉంటుంది కదా, ఇట్లా మనం పెద్ద పెద్ద కుట్లు వేసుకోవాలి. చాలామంది చేతి పని చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు, కొంచెం రిస్క్ అనిపిస్తుంది. పీకో ఫాల్ చేయడం అంటే ఈజీనే ఉంటుంది, కానీ చేతి పని చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఈజీగా ఎట్లా వేసుకోవాలని కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి, ఒకసారి చూసి నచ్చితే మీరు ట్రై చేయండి. నేను ఏ చీరలకైనా నేను ఇట్లనే చేసుకుంటా. మీరు కావాలంటే మీకు వచ్చినట్లు చేసుకోండి, కానీ ఒకసారి అయితే ఇది కూడా ప్రయత్నం అయితే చేయండి. ఈజీ అనిపిస్తే నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి. ఇట్లా పెద్ద పెద్ద కుట్లు వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా కుట్లు వేసుకున్నాక చేతి పని చేయడం అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. మనం ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు, ఇంకా కుర్చీ పైన కూర్చొని అయినా కానీ చేసుకోవచ్చు, టీవీ చూసుకుంటూ అయినా కానీ చేతి పని చేసుకోవచ్చు. ఇట్లా కుట్లు వేసుకున్నామంటే మనకి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట. ఒక పెద్ద సూది దారం ఉంటే సరిపోతుంది. ఇట్లా కుట్టు వేసుకొని మనం చేతి పని చేసినామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చేతి పని చేసుకున్నాక మనం ఇప్పేయచ్చు, ఇంకా దాన్ని మనం తీసేసుకోవచ్చు దారము. ఇట్లా వేసేసేయాలి. ఏ రిస్క్ లేకుండా ఈజీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ప్రయత్నం అయితే చేయండి, ఒకసారి మీకే అర్థమైపోతుంది. ఇట్లనే అన్ని చీరలకు కూడా నేను ఇట్లనే వేస్తా. పట్టు చీరలకైతే పర్వాలేదు, కొంచెం దారం వేసుకోకున్నా కానీ చేయొచ్చు. కానీ జారిపోయే చీరలు ఉంటాయి కదా, వాటికి కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సరి చేసుకుంటూ చేతి పని చేయాల్సి వస్తుంది. ఇట్లా ఏమంటే ఇంకా అలాంటి తలనొప్పి ఏమి ఉండదు. ఒకసారి చూడండి, ట్రై చేయండి. మీరైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుందిగా. దీన్ని మనం ఈజీగా ఎక్కడన్నా కూర్చొని మనం చేతి పని చేసేసుకోవచ్చు. పట్టు చీరలకు ఈజీ అనిపిస్తుంది, ఏం పర్వాలేదు. నేను ఒక జారిపోయే చీరకు తీస్తాను, నేను చూపిస్తా. ఇవ్వండి, నేను కొంచెం వేసిన, నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది, అది చూపిద్దాం. ఇది నేను ఇట్లా వేస్తా కదా, ఒకసారి చూపిద్దామని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇట్లనే వేసుకున్నాను నేను. ఇది చాలా నీట్గా వచ్చేస్తుంది. చేతి పని చేసేయచ్చు. ఇంకా ఇట్లా ఈ చీరకి ఇప్పుడు చేతి పని చేసినాక చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఈజీగా చేతి పని చేసేసుకోవచ్చు మనము. ఇట్లనే ఎన్ని చీరలైనా కానీ చాలా ఈజీ వేసేసుకోవచ్చు, ఏ తలనొప్పి రాదు ఇంకా ఇట్లా వేసుకుంటే. చాలా తొందరగా అంటే తొందరగా అయిపోతుంది, అస్సలు జారిపోదు. ఈ మధ్యకాలంలో అసలు మామూలు చీరలు ఏం లేవు, అన్నీ జారిపోయే చీరలే. స్టోన్ వర్క్ చీరలు, ఇంకేయో రకరకాల చీరలు వచ్చినాయి ఇప్పుడు. ఎట్లాంటి చీరలకైనా కానీ మనం ఇట్లనే వేసేసుకోవచ్చు. చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, 2 జమాతాలు దారం తీసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్, మనకు సింగిల్ దారంతో కాదు కానీ డబల్ దారంతోనే వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇట్లా దారం తీసేసేసి
చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. దారం తీసేస్తే అయిపోయి, ఇంతే, ఈజీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంతే అయిపోయింది. లక్ష్మి ఈజీ టైలరింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.